మంచితనము ఏ విధంగా ఉంటుందో ఆయన చేసి చూపించి ఈ విధంగా మీరు కూడా కొనసాగించండి అనేటువంటి పదాన్ని ఒక స్థలంలో చెప్పాడు. చదువుకున్న బైబిల్ గ్రంథం యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం మటుకు ఉన్నటువంటి సందర్భాలు. అయితే 6వ వచనం చదువుకుందాము. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయన్ను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయుము అన్నాడు. ఇక్కడ జరిగిన విషయాన్ని నేను కొంచెం ఏదో వివరంగా చెప్తాను. బైబిల్ గ్రంథంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఒక పద్ధతి వచ్చింది. దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకకరమైన కార్యక్రమాలు చేస్తూ భయంకరమైన పాప జీవితంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు దాన్ని కట్టడి చేయటానికి, ఆ పాపాన్ని ఆపటానికి, అపవిత్రతను ఆపటానికి ఏం చేశాడంటే కొన్ని క్రమశిక్షణలాగా కొన్ని ఆజ్ఞలు పెట్టాడు, శిక్షించేటువంటి సందర్భాలు. ఏమి పెట్టాడంటే, పాపం చేస్తూ ఎవరైనా పట్టుబడితే, పాపం చేస్తూ పట్టుబడితే వాళ్ళని రాళ్లతోటి కొట్టి చంపాలనేటువంటి ఆజ్ఞను పెట్టాడు. అయితే వీళ్ళు ఈ యూదులంతా కూడా ఏం చేస్తారంటే, పాపం చేస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీని పట్టుకున్నారు. దొంగతనం చేస్తున్నప్పుడు పోలీసులు పట్టుకొని మేము పట్టుకున్నామని అంటారు. అలాగనే పాపం చేస్తున్న సమయంలో దొరికిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నిలబడి, బోధకుడా, మోషే ధర్మశాస్త్రం ముందు ఆయన మనకు చెప్పినటువంటి ఒక మాట ఉంది కదా, పాపం చేస్తూ పట్టుబడినటువంటి స్త్రీని రాళ్ళు తీసుకొని కొట్టి చంపమని లేదా కొట్టమని ఉంది కదా, మరి నీవేమి చెప్తావు అని ఆయన అడిగారు. ఈయనేం చెప్పాలి? కొట్టమని చెబితేనేమో ఒక రకంగా వస్తుంది, కొట్టొద్దని చెబితేనేమో ఒక రకంగా వస్తుంది. సరే, ఈ రెండు విషయాలు చెప్పటం కంటే కూడా ఆయన ఆత్మఫలాల్లో మంచిది ఒకటి 6వది అయింది. ఆత్మ వెలుగైనటువంటి దానిలో కూడా ఒక మంచిది ఫలముగా అది మంచితనము అయినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రజలంతా కూడా చెడు చేయటానికి వచ్చారు. ఏమి చేయటానికి వచ్చారంట? ఒక మనిషిని 100 మంది రాళ్ళు తీసుకొని కొడటానికి, తాను చేసిన తప్పును బట్టి శిక్షించడానికి వచ్చారు. అది మంచిదా చెడ్డదా అంటే, దేవుడు శిక్ష వేస్తే ఆయనకు సరిపోయి దానిలో ఏ పాపము లేదు, ఏమి లేదంట. ఒక న్యాయాధిపతిగా ఉన్నటువంటి వాడు, దేవుడుగా ఉన్నటువంటి వాడు, అతను శిక్ష వేయాలంటే వానిలో ఏ దోషము ఉండకూడదు. ఏముండకూడదంట? ఒక న్యాయాధిపతిగా ఉన్నటువంటి వాడు న్యాయం చేయాలన్నా, తీర్పు తీర్చాలన్నా అతనిలో ఏ పాపము, ఏ పొరపాటు ఉండకూడదు. అప్పుడే న్యాయం తీర్చడం కోసం, శిక్ష వేయటం కోసం అతను సమర్థుడు, హక్కుదారుడు అనేటువంటిది బైబిల్ బోధిస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారిలో కూడా ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఎతుకుదామన్న ఒక మచ్చ కూడా లేదు. ఆయన దగ్గరకు వచ్చేసి ఏమన్నారంటే, ఆయన దగ్గర తప్పు పట్టడానికి, ఆయన శోధించడానికి వాళ్ళంతా కూడా చేంజ్ చేశారంటే, బోధకుడా, మోషే చెప్పిన మాట ప్రకారం మరి పాపం చేస్తూ పట్టుబడింది, ఏమైనా ఏం చేయాలి? రాళ్ళు తీసుకుని కొట్టుదమా అని చెప్పి ప్రభువారిని అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఏమీ మాట్లాడలేదు. ఏం చేశాడంట? మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉంటే పట్టు వదలక మళ్ళీ అడుగుతున్నారు అంట. పదే అడిగేటప్పటికి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, 6వ వచనంలో ఉన్నటువంటి మాటని, ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగని అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండు. వారు ఆయన పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తలెత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పాడు. ఏం చెప్పాడు? మీలో పాపము లేనివాడు. ఈ రోజుల్లో మన దగ్గర రాళ్లే లేవు. రాయేయాలంటే ఏం కావాలి? ఏం కావాలి రాయాలంటే? ఏంది వాళ్ళ అమ్మాయి చేయి చూపిస్తాడు, నా చేతులు అవే. రాయేయాలంటే చేయి కావాలి కదా. ఈ రోజులు రాయేయాలంటే చేతులు అవసరంలా, నోరు కావాలి. ఏం కావాలంట? నోరు చాలు. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ మీద రాయేయచ్చు మనం. ఈ చేత్తో వేసే రాయి కొంత దూరమే, మన రెక్క బలం ఉన్నంత వాటికే. అమెరికాలో నివసిస్తున్న వాడి మీద కూడా మనం రాయేయచ్చు నోటి ద్వారాగైతే. కనుకని ఆనాడు పాపం చేస్తూ పట్టుబడిన స్త్రీ అని రాళ్లతో కొడతానికి వచ్చారు. ఈరోజు నా చేసినా చేయకపోయినా
ఒక వాదన వారి మీదకి పంపించాలంటే నోటితోటి మనం ఏం చేస్తామంటాం, ఎన్నో రాళ్ళు వేస్తాం. ఏసీ ఒక రోజు నోరు పడిపోయేదాకా వేసేస్తాం. ఏం చేస్తారన్న, ఏసీ ఒక రోజున నోరు పడిపోయేదాకా వేస్తాం మనము. కారణం ఏంటంటే ఆనాడు తప్పు వెతకడం కోసం వాళ్ళు వచ్చారు. ఇవాళ కూడా మనం నీతిమంతులమని, మనం పరిశుద్ధులమని, అవతల వాళ్ళ పాపులని, వాళ్ళ లోపాలని అని చెప్పి చూసి ఇంటింట కూర్చొని చెవులు గింగురమనేదా చెప్పుకుంటూనే ఉంటాం. అవునా కదా? జరిగేది విషయం అన్ని చోట్ల జరుగుతుంది. అది చాలా సున్నితమైనటువంటి విషయం, జరగంది ఎక్కడా కూడలేదు. కానీ తప్పు ఎప్పుడు తప్పే అవుతుంది, ఒప్పు ఎప్పటికీ ఒప్పే అవుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆ విధంగా అడుగుతున్నప్పుడు యేసు ప్రభువారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీలో పాపం లేనివాడు, మీలో ఏ పాపం చేయనటువంటి వాడు ఎవరైనా ఉంటే మొదటగా వాడు ఆమె మీద రాయి వేయండి అని చెప్పి ఇంకేం మాట్లాడలేదు. మళ్ళీ నేల మీద ఏదో వంగి ఆయన పనిదాన్ని చేసుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో ఆత్మచేత గద్దించబడిన వారై, ఆత్మచేత తాకబడినప్పుడు పశ్చాత్తాపం కలిగి వారిలో ఏ విషయాలను, అవును నేను పాపం చేశాను కదా, నేను పొరపాటు చేశాను కదా, నాలో లోపం ఉంది కదా అని చెప్పి చిన్నల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరికి వాళ్ళుగా పరిశీలన చేసుకుని రాళ్ళన్నీ కూడా అక్కడ పడవేసేసి వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన కొంత సమయానికి యేసుక్రీస్తు ప్రభువారు తలెత్తి ఆమెతోటి అంటూ ఉన్నాడు, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు తలెత్తి చూచి, అమ్మ వారెక్కడున్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభు అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపును, నీ వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. ఏం చెప్పాడంట, ఏ పాపం చేసిందని, ఏ పొరపాటు చేసిందని, ఏ దుర్నీతి విషయాల్లో జీవించిందని వాళ్ళు కొట్టడానికి వచ్చారో అది నీ జీవితంలో లేకుండా చేసుకో. కొంత సమయం అయిన తర్వాత నేను వెళ్ళిపోతాను భూమి నుంచి. ఒకవేళ మళ్ళీ వాళ్ళు రాళ్ళు తీసుకొని వచ్చారని కొడతానికి నువ్వు తప్పు చేస్తే కాపాడటానికి నేను ఉండను. అర్థమవుతుందా? కాపాడటానికి నేను ఉండను. అప్పుడు ఖచ్చితంగా రాళ్ళ దెబ్బ చచ్చిపోతాను. కనుక నీవు చేయాల్సిన విషయం ఏంటంటే, ఇక మీదట పాపము చెయ్యకము. యేసు ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు మనం చాలా ఉంటాం మన జీవితాల్లో. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చేటప్పుడు మన చీకటి జీవితము కోకొలలుగా ఉంటాయి. వచ్చిన తర్వాత ఆ చీకటిలోనికి వెలుగుచ్చిన తర్వాత చీకటి అంతా కూడా పారద్రోలబడుతుంది. మనలో ప్రతి ఒక్క అవిధేయతలు వెళ్ళిపోతాయి, పాపదోషాలు వెళ్ళిపోతాయి, పవిత్రమైన జీవితం మనలో ప్రారంభమవుతూ ఉంటుంది. కనుక్కుని జరిగిన విషయం ఏంటంటే, ఈ స్త్రీని అనేకులు కూడా మంచితనము చూపకుండా కొట్టాలను వచ్చారు. ఆమె చేసినటువంటి దానికి యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన విధం ఏమిటంటే మంచితనము. ఏమిటంట, ఆయన కూడా ఏ రాయంటే ఉపయోగం ఏముందాడ? జనాలకు ఏమి నేర్పాలి, ప్రజలకు ఏమి నేర్పాలి? దేవుడై ఉండి ఆయన ఒక వ్యక్తిని కాపాడాలి కదా. అందుకని రాత్రికాల సమయంలో 100 గొర్రెల్లో ఒకడు తొలగిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు కాపరి అడవిలో గొర్రెలు 99ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఒక్కదాని కోసం వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు మెడ మీద వేసుకొని సంతోషంగా వచ్చి ఆ యొక్క కార్యక్రమం జరిగిస్తాడు కదా అనేటువంటి విషయాన్ని మనం రాత్రి చదువుకున్నాం. అలాగనే దేవుడు కూడా ఒక్కడు కూడా నశించటం ఆయనకి ఇష్టం లేదు. అందుకని అక్కడ మంచితనాన్ని చూపించాడు. చదువుకున్నటువంటి మనము కూడా ఎవరన్నా అలాంటి జీవితంలో ఉంటే, ఎవరైనా పొరపాట్లు కలిగిన జీవితంలో ఉంటే, అవిధేయతల్లో ఉంటే నువ్వు వేలు పెట్టి చూపించొద్దు. వేలు పెడితే ఎన్ని తిరుగుతున్నాయి మన కళ్ళి? 4 ఉన్నాయి. ఒకవేళ నీకు దేవుని ప్రేమ ఉంటే, దేవుని రాజ్య సువార్తను చెప్పి, ఇలా చేయకూడదమ్మా, ఇలా చేయకూడదు తమ్ముడు, ఎప్పటికైనా సరే ఇది ఒక రోజున శిక్ష అయ్యిద్ది, మనకు సమస్య వచ్చింది. ఆ రోజున నిన్ను బయటికి లాగేవాళ్ళు, నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు కూడా ఏం మిడిసిపడ్డాడ్రా, ఏం మిడిసిపడిందిరా అంటారే, కానీ నీకు ఎవరు సహాయము చేయలేరు. అమరావతిలో నేనున్నప్పుడు హెచ్ఐవి అనేటువంటి వ్యాధి ఇప్పుడు కోవిడ్ టైంలో ప్రబలినట్టుగా ప్రబలింది. ఒకప్పుడు ఎయిడ్స్ అంటారు దాన్ని. ఈ ప్రబలినప్పుడు ఫలానా వ్యక్తికి, స్త్రీ లేక పురుషుడికి ఆ ఎయిడ్స్ అనేటువంటిది ఉంది అనేటువంటి మాట అన్నప్పుడు టక్కుమని వచ్చేది ఏంటి తెలుసా? వాడు వద్దంటే ఎన్నాడు లారీకి వెళ్ళి గాలి తిరిగి తెచ్చుకున్నాడు. నేను ఎన్నాను చెవులరాగా. అంతా కూడా లారీలు తోలేవాళ్ళు, మేము ఉండే సెంటర్లో ఉండేవాళ్ళు. వాడు లారీలో పోయి ఎక్కడో తగిలిని తీసుకొచ్చుకొని ఇంట్లో తగిలిచ్చి భార్యని పిల్లలు మొత్తాన్ని పాడు చేశాడు వాడు.
ఎంత బాధ ఏమండి? అది కూడా నిజమే ఒక రకంగా చెప్పాలంటే. దేవుడికి భార్యనిచ్చిన తర్వాత ఆమె యందు సంతోషపడాలి. నీ సొంత కుండలో పానము చేయము. ఏ కొండలో అంటే పక్కింటి కొండ నీకెందుకు? దేవుడు ఇచ్చాడు కదా నీకు ఒక కొండ. నీకు దాహమైనప్పుడు ముంచుకొని కుండలో తాగు. పక్కింట్లో కొండ నీకెందుకు? ఎక్కడో ఉన్న కుండతో నీకేం పని? ఎక్కడో ఉన్న కుండ కోసం పోయావు, ఆ కుండలలో భ్రష్టత్వం అంటించుకున్నావు, తెచ్చింట్లో తగిలిచ్చావు. ఇల్లంతా నాశనం అయిపోయింది, ఆడు నాశనం అయిపోయాడు అని చెబుతుంటే చెవులతో విన్నాను నేను. నా పెద్ద కుమార్తెకి రక్తం ఇవ్వాలైతే జట్టి శ్రీనివాసరావు సత్తనపల్లిలో అనే ఆ అమ్మాయికి రక్తం లేదు, ఎక్కించాలని చెప్పినప్పుడు చూస్తే నాది ఆమెది ఒకటే రక్తం. మొదటగా మ్యాచింగ్ చేయాలని చెప్పి రక్తం ఇవ్వాలంటే మొదటి టెస్ట్ ఆ టయాల్లోనే హెచ్ఐవి టెస్ట్ అన్నారు. హెచ్ఐవి అన్నప్పుడు వెళ్ళిపోయి షాపులో చేయించుకునేవాడిని నేను అప్పుడులో. ఈ లోకానుసారం జీవించిన విషయాలు ఉన్నప్పుడు భయంకరమైనటువంటి ఏడుపు వచ్చింది. ఒకవేళ అది గనక ఉంటే ఏంటి నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఏంది? 10 మంది నన్ను ఎలాగో చూస్తారు. తాళ్ళూరులో జరిగిందంటే 75 తాళ్ళూరులో జరిగింది. అతని వయసు షాప్ ఉంది, పాపం అతను ఎయిడ్స్ లేదు, కానీ టెస్ట్ దగ్గర ఏదో మార్పు చేర్పులు జరిగి అతనికి ఉందని చెప్పారు ఎయిడ్స్. చెబితే ఇంటికి వచ్చి పురుగుల మందు ఆహారంలో పోసేసి పప్పుచారు వండుకున్నారంట. ఆ అన్నంలో పురుగుల మందు పోసేసి భార్యకి తాను పిల్లలు కూడా తినిపించేశాడు. మేమిద్దరం చనిపోతే పిల్లలు అనాథలు అవుతారు, రేపటి రోజున పలానా జబ్బుతో చచ్చారంటారు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు, కనుకనే వాళ్ళని అలా వదిలేయటం న్యాయం కాదని అన్నంలో ఒకే బేషన్లో పురుగుల మందు పోసేసి ఆ సాంబారంలో కలిపేసేసుకొని ఒక ముద్ద తిని చచ్చిపోయారు. తర్వాత రిపోర్ట్లు వచ్చిన అతనికి ఎయిడ్స్ లేదంట. చూశారు ఎలా జరిగిందో? అలాంటి భయం నన్ను పట్టి పీడించిన సమయంలో నేను ఒకటి మాట్లాడాను, ప్రభువా నాకు మటుకు అలాంటివి ఏమీ బయటికి రావటం, ప్రతి ఒక్కరు బ్లడ్ టెస్ట్ అంటే అక్కడే భయపడిపోతున్నారు ఆ రోజుల్లో. అలా టైంలో నాకు ఏముంటానికి లేదు ప్రభువా, నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకున్నాను, మా రక్తంలో ఎలాంటి ఉండటానికి లేదు ప్రభు అని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటానేమని రిపోర్ట్ వచ్చింది. ఇబ్బంది ఏమి లేదు, అవి వెళ్ళిపోయి బ్లడ్ ఇచ్చేసేయమని చెప్పేసి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత భయం అన్నమాట పరిస్థితి ఆ రోజుల్లో. కనుకనే దేవుని యొక్క వాక్యము ఆలోచన చేస్తున్నాం. ఎదుటి వారిని తప్పు చేసినప్పుడు, పొరపాట్లు కలిగి ఉన్నప్పుడు ఏలిపెత్తి చూపించటము గొప్పతనము కాదు, అది మంచితనము కాదు. అది వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, వాళ్ళు మాట్లాడి ఆదరించి బలపరిచి, ఇక మీదట నీవు ఇలాంటి పనులు చేయబాక, నీకు సంఘంలో సమాజంలో నీకు విలువ ఉండదని హెచ్చరించి పంపించినప్పుడు ఆ వ్యక్తి మార్పు చెందటానికి అవకాశం ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అనేకులు రాళ్లతో కొట్టాలని ఆ స్త్రీ దగ్గరకు వచ్చారు, కానీ యేసు ప్రభువారి దగ్గర తీసుకొని వచ్చారు, కానీ ఆయన మట్టికి చిపో అవతలగబో పాడుదానా అని అనలేదు. అన్నట్టుకుందా బైబిల్లో? అక్కడ అనలేదు. ఏం చేశాడంటే, మీలో పాపం లేనివాడు పాపం చేయను మొట్టమొదటగా ఆమె మీద దేవుని నుండి తొలగిపోయి ఎలాంటి పనులు చేసేటువంటి పట్టుబడినటువంటి వాళ్ళు పురుషులే కానీ స్త్రీలు కానీ చాలామంది ఉంటారు. యేసు ప్రభు ఎంత ప్రేమించాడో ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు రాళ్లతో కొట్టాల్సిన అవసరం లేదు, మీరు కరెక్ట్గా ఉంటే కొట్టినాను, ఎవరు కరెక్ట్గా లేరు, వెళ్ళిపోయారు అంతా కూడా. అప్పుడు ఆమెతో మాట్లాడి ఏమన్నాడు, ఇక మీదట నీవు పాపము చేయకు, నిన్ను శిక్షించారంటే శిక్షించలేదని నేను కూడా నిన్ను శిక్షించను, కానీ నీ జీవితాన్ని మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో అని చెప్పి ఆమెను పంపించాడండి. ఆయన మంచితనము చూపాడు. నీవు క్రైస్తవుడు అయిన ఎడల, యేసుక్రీస్తుని నమ్ముకొని ఉంటే, ఆయనలో జీవిస్తుంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఏలు పెట్టి చూపించొద్దు. అర్థమవుతుంది? మనకు తెలియకుండా నోరు రూల్ అయిపోతూ ఉంటుంది. ఒక గొడవలు వచ్చినప్పుడు, పోట్లాట్లు వచ్చినప్పుడు మన నోటి గుండా వచ్చేటువంటి పదజాలాలు అవే ఆయుధాల్లాగా బయటకు వస్తాయి. కానీ మనం మాట్లాడే ప్రతి మాట రికార్డ్ చేయబడుతుంది. ఏం చేయబడిద్దంట? మీకు నమ్ముతారో లేదు కానీ ప్రభు నాతో చెప్పాడు, నీ నోట ఆ మాట రాకతలకే నాకు ముందు తెలుసు అన్నాడు. అప్పటి నుంచి గబక్కని ఎప్పుడన్నా అతివేగములో ఇంట్లో అయినా సరే కోపతాపాలతో వచ్చినప్పుడు కాసేపు కూర్చొని దాన్ని సరి చేసుకుంటా, అనుకోకుండా మనుషులుగానే వస్తుంది. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన ప్రేమని, ఆ యొక్క మంచితనాన్ని మనం కూడా చూపించాలి. కానీ ఎవరిలో కూడా తప్పులు ఎతికేటువంటి వారుగా మనము ఉండకూడదు అనేటువంటిదే మనం ఆలోచన చేసేటువంటి వారుగా ఉండాలి. కనుక